రీతుని అండ్ డిమాండ్ పవన్ని చూసినప్పుడు నిజంగా జెలస్ ఫీల్ అవుతా. ఎందుకంటే రీతు అండ్ డిమాండ్ పవన్ లోపల ఎంత బాండింగ్తో ఉన్నారో బయట కూడా అంతే బాండింగ్తో ఉన్నారు. నలుగురు ఏమనుకుంటారు, నలుగురితో కలిస్తే ఏమవుతుంది, ఎవరు ఏమనుకుంటారు అనేది ఎక్కడ పట్టించుకోలేదు. వాళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్ చేశారు. ఆ సాంగ్కి అందరూ ఎంకరేజ్ చేశారు. మీడియా మొత్తం వచ్చింది, మనకి సోషల్ మీడియాలో కూడా చాలా వరకు వైరల్ అయింది, మీ అందరికీ తెలుసు. సో వాళ్ళని నేను నిజంగా తోపని చెప్తా. ఎందుకంటే లోపల ఒకలాగా బయట ఒకలాగా లేరు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో లేరు. కళ్యాణ్, తనూజ నిజంగా ఫ్రెండ్సే అని మీరు అనుకున్నప్పుడు మీరు హ్యాపీగా వచ్చి నా ఫ్రెండ్కి నేను ఎంకరేజ్ చేస్తాను. బయట సోషల్ మీడియాలో ఎవడెవడో ఏదో అనుకుంటాను, మీకెందుకు? నాకెందుకు తనూజ కొంచెం అంటే అంతగా లీడ్ తీసుకోలేదు. ఏదో గెస్ట్లా వచ్చారు, చెప్పాను సాంగ్ బాగుందన్న, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అన్న, వెళ్ళిపోన్నా అన్నారు. కానీ నాకు ఎక్కడ అనిపించింది దీని గురించి మరొక ఒక వీడియో చేద్దాం ఖచ్చితంగా. నేను నా టాపిక్ అయితే మాట్లాడతా.